యాక్షన్లో ఏం తీసుకుంటాం అంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. వాటి మీద యాక్షన్ తీసుకుంటూ పోతే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకి మానవత్వం లేని వ్యక్తులు చూడని దుస్తులు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. రాజధాని కావాలి. రాజధానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అద్భుతంగా ఉంది. ఇలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా ఫండింగ్ వచ్చి రాజధాని అభివృద్ధి చెందితే చుట్టుపక్కల 3 జిల్లాలు గుంటూరు, విజయవాడ, ఏలూరు జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మన హైదరాబాద్ అంత రాజధానిగా తయారయ్యే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిస్థితి ఇవేం కోరు పడితే మాట్లాడేస్తారు. మాట్లాడేసి అదిగో ఇదిగో అని చెప్పి ఏవేవో మాయమాటలు చెప్పి అప్పుడైతే అధికారంలో వచ్చారు. వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతితో వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి ఇంకా దూరంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. ఓకే అండి. ఇంకొకటి ఏంటంటే వల్లభనేని వంశీ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. సో దాని ఏవో పార్టీలు చేసుకుంటారు మా మగవాళ్ళు అన్న తర్వాత. వాళ్ళు మేము మగవాళ్ళు అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే తాగుబోతులనో లేదా తిరుగుబోతులని చెప్తుంటారు. వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ నాయకుడు పెద్ద మగవాడు. కాబట్టి నేనేమంటానంటే అక్కడ చాలా మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు తప్ప ఎవరిని తిట్టలే. ఆయన కారణం ఏంటి? తాగినోడుకు నోటని నిజాలు వస్తాయంట. ఆ నిజాలే పలికాడు వల్లభనేని వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలు పనికిరాడని చెప్పాడు. తాగి ఏ సోయలో ఉన్నటువంటి ఇదిలో చెప్పేశాడు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు, పరిపాలన అవగాహన లేదు. పరిపాలన పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని చేసే వ్యక్తిగా ఉండేవాడు కాదు. వేళ అభివృద్ధి లేక మళ్ళీ అభివృద్ధికి నోచుకోక వేళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదోటి చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో ఈ వల్లభనేని వంశీ గారు వీళ్ళు కానీ మాట్లాడే మాటలు అంతే. అంటే వల్లభనేని వంశీ తాగిన